ఏం లేదు, ఈ రోజు ఆర్ట్స్ కళాశాల దగ్గర కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేయబోతా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణలోని 10 ఏళ్ల నుంచి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగుల్ని ఇవాళ భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. నిరుద్యోగుల పట్ల ఒక విషపూరితమైన ప్రచారం చేస్తూ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన విషపూరితమైన ప్రకటనలు చేస్తూ ఉన్నాడు కేటీఆర్. కాబట్టి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగుల సాక్షిగా కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధానికి ప్రయత్నం చేసినాం. వాటి పోలీసులు కూడా అడ్డుకున్నా తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత కేటీఆర్ ని నమ్మరని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగుల కోసం ఉద్యోగాల భర్తీ చేస్తుంటే కొంతమంది ఓర్వలేక దీని ప్రయత్నం జరుగుతుంది. నిరుద్యోగుల బాధనా లేకపోతే ప్రతిపక్షాలు నిరుద్యోగులు ఉసగొలుపుతున్నాయంటారా? ప్రతిపక్షాలు కుట్ర చేస్తా ఉన్నాయి, కేటీఆర్ కుట్ర చేస్తా ఉన్నాడు. ఇవాళ ఢిల్లీ అని దీన్ని ఓర్వలేక దీని ప్రయత్నం జరుగుతా ఉంది. కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా తెలంగాణలో నిరుద్యోగులు కాంగ్రెస్ నుంచి వేరు చేయలేరు. ఒళ్ళు దగ్గర పెట్టుకో కేటీఆర్, ముక్కు దగ్గర కేటీఆర్, ఖబర్దార్ కేటీఆర్. రేపు భవిష్యత్తులో కేటీఆర్ కూడా అడ్డుకుంటాం. తెలంగాణ యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. నమస్తే, ప్రస్తుతం మనం ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ముందున్నాము. సో ఉస్మానియా అంతా కూడా బగ్గుమంటున్నది గత 15 రోజుల నుంచి. అందరికీ తెలుసు, తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగులంతా కూడా మెగా డిఎస్సి వేయాలి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఏవైతే పోస్టులను కూడా పెంచాలంటూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ తరుణంలో నిన్న మొన్న జరిగినటువంటి దీక్షలు కావచ్చు, నిరసన కార్యక్రమాలు కావచ్చు, ముట్టడి కావచ్చు, ప్రభుత్వం పైన విమర్శలు కావచ్చు, అన్ని మనం చూస్తాం. సో ఇవాళ అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి చెనగాని దయాకరు వాళ్ళ కేసీఆర్ సంబంధించినటువంటి దిష్టి బొమ్మల దగ్ధం చేయడానికి ఓయూకి వచ్చిర్రు. సో ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే కేవలం ప్రతిపక్షాలు ఇవాళ నిరుద్యోగులను ఉసగొలుపుతా ఉన్నాయి, నిరుద్యోగుల వెంట ఇవాళ ఉండి ప్రభుత్వం మీద నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి, దీక్షలు కూర్చోబెడతా ఉన్నారు, ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొస్తున్నది కేవలం ప్రతిపక్ష పార్టీలు అంటూ కూడా ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే అటు చెనగాని దయాకర్ ఇప్పటికే అక్కడ ఫ్లప్కార్లు పట్టుకొని కూడా నిరసన వ్యక్తం చేస్తారు. వెంటనే పోలీసులంతా కూడా ఒక రకంగా అలర్ట్ అయ్యి ఆ చెనగాని దయాకర్ కావచ్చు, ఇతర అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా వాళ్ళు లిఫ్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాము. ఈ నేపథ్యంలో ఇక నిరుద్యోగులు కావచ్చు, ఎవరైతే డిఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థులు, ఇతర నిరుద్యోగులంతా కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని అడ్డుకోవాలంటూ పిలుపునిచ్చారు. సో ఈ నేపథ్యంలోనే అంటే అటు నిరుద్యోగులు, ఇటు అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉస్మానియా యూనివర్సిటీలో కొంత రచ్చగా మారేటువంటి అవకాశం ఉందన్నటువంటిది పోలీసులు ముందుగానే గ్రహించి ఎక్కడికక్కడ అలర్ట్ అయ్యారు, ఎక్కడికక్కడ వాళ్ళని అరెస్టులు చేసేటువంటి ప్రయత్నం చేశారు. అటు నిరుద్యోగులను కావచ్చు, ఇటు అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు. సో ముందస్తు అరెస్టులు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఓయి కూడా అష్టదిగ్బంధంగా మారినటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ పోలీసులు మోహరించారు. ఒకసారి చూసుకోవచ్చు. సో ఉన్నత స్థాయి అధికారుల నుంచి కింది స్థాయి అధికారుల వరకు అంతా కూడా పోలీసులు ఈ యొక్క ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ముందు అయితే పహారా కాస్తున్నటువంటి పరిస్థితి. ఏ క్షణమైనా ఏమైనా జరగవచ్చు, ఏ క్షణము ఎక్కడి నుంచి ఏ నిరుద్యోగైనా వచ్చి నిరసన తెలియజేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళని కూడా స్టేషన్కి తీసుకెళ్తున్నటువంటి ప్రయత్నం మనం చూస్తూ ఉన్నాం. సో చూద్దాం మరి ఈ అరెస్ట్ల పర్వం ఎక్కడ ముగియనుంది. ఎందుకంటే గత 15 రోజుల నుంచి కంటిన్యూగా నడుస్తూ ఉంది. ఇప్పటికే అటు దీక్షలు కూడా నడుస్తూ ఉన్నాయి. మొదటి నిరుద్యోగుల జేఏసీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ఇక ఇంకొంతమంది కూడా దీక్షలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. సో మరి డిఎస్సికి సంబంధించి కావచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఇష్యూ ఎక్కడ దాకా పోతున్నది, మరి దీని మీద ప్రభుత్వమైనా సానుకూలంగా స్పందించేటువంటి అవకాశం ఉందా? ఇప్పటికే నిరుద్యోగులంతా కూడా అటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులని, ఎమ్మెల్యేలని, ముఖ్యమంత్రి గారిని కూడా కలిసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తమ సమస్యల్ని చెప్పుకున్నటువంటి పరిస్థితి మాకు కల్పించాలి, ఆ సమయాన్ని కేటాయించాలన్నటువంటి రిక్వెస్ట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. సో మరోవైపు అయితే ప్రతిపక్షం మీద అధికార పార్టీ దుమ్మెత్తిపోస్తున్నటువంటి పరిస్థితి. ఇది కేవలం ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర, ప్రతిపక్షాలే నిరుద్యోగుల్ని ఉసగొలిపి ప్రతిపక్షాలే నిరుద్యోగులు వెంట ఉండి నడిపిస్తుంది. ముఖ్యంగా కేసీఆర్ ఆ నిరుద్యోగుల వెంట ఉన్నటువంటి కామెంట్స్ కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చేస్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం ఏం జరగబోతుంది. సో మరి నిరుద్యోగుల పట్ల అధికార కాంగ్రెస్ పార్టీ ఏం డెసిషన్ తీసుకోబోతుంది అనేది. సో ఓయూలో ఈ ఆర్ట్స్ కాలేజ్ ముందు కొంతమంది విద్యార్థులు ఉన్నారు. ప్రస్తుత పరిస్థితి ఏంది, అసలు ఇక్కడ ఏం నడుస్తున్నది, పోలీసుల వ్యవహార శైలి ఎట్లున్నది, ఏందో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. బ్రదర్ ఏం పేరు మీ పేరు? నా పేరు సింహాద్రి. ఎట్లుంది ఓయూ పరిస్థితి గతానికి ఇప్పటికి చూస్తే ఏమనిపిస్తుంది? సీఎం క్యాంప్ ఆఫీస్ అయింది ఇది, అర్థమైందా? ఇది స్టూడెంట్స్ కాలేజ్ కాదు. ఈ పోలీసు వాళ్ళంతా సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉండాల్సిన వాళ్ళు క్యాంపస్లో ఉంటారు. ఇది మొత్తము వాళ్ళు రౌడీలు అయ్యారు. ఇప్పుడు హాస్టల్లో ఉన్న వాళ్ళని ఎత్తుకపోవడము,
గట్టిగా మాట్లాడితే గలీజ్గా మాట్లాడడము, కొట్టడము, ఇట్లా పిడిగుద్దురు, ఇట్లా గుద్దుతురు. వీళ్ళు పెద్ద రౌడీలు అయ్యారు. వీళ్ళని చూసి భయపడాల్సి వస్తుంది. ఎవరు బయటకు వస్తలేరు, స్టూడెంట్స్ బయటికి వీళ్ళని చూసే వస్తలేరు. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలంటే సాధారణ అంటే ప్రభుత్వ వైఫల్యమా, పోలీసులు లేకపోతే అత్యుత్సాహం చూపిస్తారు అనుకుంటారు? అధికారం వీళ్ళ చేతిలోనే ఉంది కానీ ఇప్పుడు వీళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళ ఇష్టం ఉన్న వాళ్ళని పట్టుకపోతారు వాళ్ళు. అర్థమైందా? మాట్లాడాలంటే కూడా భయం అవుతుంది. అయితే అవుతుంది. అదే ఇప్పుడు నీతో మాట్లాడుకుంటే కూడా అటు ఇటు చూస్తున్నా, ఏడో ఎవరు చూసి పట్టుకపోతారా అని చెప్పి. అర్థమైందా? నీ వెనక నిరుద్యోగులు మాట్లాడినే పట్టుకుపోతారు, ఎవరు మాట్లాడినా పట్టుకుపోతారు. మాట్లాడినా పట్టుకపోతారు, ఎవరు మాట్లాడినా. ఇక్కడ మైక్, ఇప్పుడు మైక్ పెట్టినావా, ఆడికెళ్ళి ఒకళ్ళు ఇద్దరు చూస్తారు, మెల్లగా వస్తారు. జీప్ ఆడికెళ్ళి కన్ను కొడతారు, ఆ జీప్ వస్తుంది, నన్ను వేసుకొని పోతారు. అంతే. మాట్లాడొద్దు, ప్రశ్నించొద్దు, ఏం చేయొద్దు అన్నట్టుగా. నీ పని అనేది నువ్వు చూసుకో. స్టూడెంట్స్ బయటికి రావద్దు అని చెప్పి ఆడ ఒక 20 మంది కానిస్టేబుల్ సివిల్లా, ఒక యూనిఫామ్ లో ఒక 4-5. ఇది మొత్తం రౌడీజం అయిపోయింది ఇది. నిజంగా నిరుద్యోగుల్ని ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయి అంటున్నారు, వాస్తవమేనా? దీని వెనక ఏమైనా ఉండొచ్చు అంటారా, ప్రతిపక్షాల కుట్ర? లేదు, ప్రతిపక్షాలు ఏం లేదు. నిరుద్యోగులు బాధ అని చెప్పుకుంటారు. ఎందుకంటే పోస్ట్ పోన్ చేయమని మా మంచి కోసమే చెప్తున్నారు. ఎందుకంటే ఎలక్షన్ టైంలో తిరిగినాం కాబట్టి మా చుట్టాలకు పోయి చెప్పినాము, మా ఇంట్లోకి చెప్పినాము, మా అన్నదమ్ముళ్ళకి చెప్పినాము, చాలా మందికి చెప్పి ఓటేపించినాం. మేమే కష్టపడ్డాం. ఇప్పుడు మా నడ్డు మీదే అంతుండే ఆయన. ఇది కరెక్ట్ ప్రభుత్వం కాదు, వ్యతిరేకం వచ్చింది ఆయన ప్రభుత్వం మీద. అని ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. వాళ్ళు డిఎస్సి 11,000 ఉద్యోగాలు అన్నారు, ఇతర పోస్టులు అంటున్నారు. ఎందుకు ఈ నోటిఫికేషన్ జరగవచ్చు కదా? ఎందుకు మధ్యలో ఇవన్నీ గొడవలు ఇవన్నీ చేసి మళ్ళీ కోర్టుల కేసేసి ఇది కూడా ఆగిపోయే అవకాశం ఉంటుంది కదా? ఇది కూడా నిరుద్యోగులకు ఒక రకమైనటువంటి నష్టమే కదా? ఆయనకి నిరుద్యోగుల మీద ఇంట్రెస్ట్ లేదన్న. ఇప్పుడు నిరుద్యోగులు దేనికి ఉపయోగం? ఇప్పుడు చెప్ప, ఆయనకి ఎలక్షన్ టైంలోనే ఉపయోగం. ఈ నిరుద్యోగులతో రూపాయి ఆమ్దాన్ ఉందా? రూపాయి ఆమ్దాన్ లేదు ఆయనకి, అవసరం లేదు. ఇప్పుడు వీళ్ళని ఇప్పుడు పెట్టుకుంటే ఇప్పుడు జీతాలు ఇవ్వాలి, ఆ జీతాలకు మళ్ళీ అప్పులు తేవాలి, అవన్నీ నాకు ఎందుకు అని చెప్పేసి వీళ్ళని పక్కన పెట్టిండు. ఆయన ఫోకస్ మొత్తం ప్రతిపక్ష పార్టీ మీదనే ఉన్నది. ఈ రోజుకి ఎంతమంది ఎమ్మెల్యేలు కొంటున్నా, ఎంతమంది ఎమ్మెల్యే దగ్గర పోయి ఏం మాట్లాడుతున్నా, వాళ్ళ డీలింగ్ లేని, వాళ్ళకి ఏం పదవులు ఇవ్వాలి, అదే ఆ పని మీదనే బిజీగా ఉన్నాడు ఆయన. నిరుద్యోగులు అవసరం లేదు ఇప్పుడు ఆయనకి. కొంతమంది నిరుద్యోగుల ముసుగులో బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా పాల్పడుతున్నారు. అందుకే ఇదంతా నిరసనలు, దాడులు జరుగుతా ఉన్నాయి ఎక్కువ అనేటువంటి వాదన కూడా వినిపిస్తున్నది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? వాస్తవమేనా ఇది? ప్రతిపక్ష పార్టీ వాళ్ళు వచ్చినా కానీ నిరుద్యోగులు ఎవరు సపోర్ట్ చేస్తలేరు, గో బ్యాక్ అని చెప్తున్నారు వాళ్ళకి. కానీ వాళ్ళ బాధను మాత్రం బయట చెప్పుకుందామంటే వీళ్ళని చూసి భయంతో బయటికి రావట్లేదు. సో ఇది మొత్తం మీద నిత్యం ఆర్ట్స్ కాలేజ్ ముందు ఉన్నటువంటి నిరుద్యోగులు, ఇక్కడ లైబ్రరీలో కావచ్చు, లేకపోతే ఈ గ్రౌండ్లో, ఈ ప్రాంగణంలో చదువుకున్నటువంటి ఉస్మానియా విద్యార్థులు, నిరుద్యోగులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి, ఒక భయాందోళనమైనటువంటి వాతావరణం ఉస్మానియా యూనివర్సిటీలో మాకు కనిపిస్తూ ఉన్నది. గతంలో ప్రశాంతంగా ఉన్నటువంటి యూనివర్సిటీలో పోలీసులు వాళ్ళ యొక్క దాడులు ఎక్కువైపోయినాయి, లకారంతో మమ్మల్ని తిరుగుతున్నారు. సో ఆస్పిరెంట్స్ అయినా, నిరుద్యోగులైనా, చదువుకునే వాళ్ళైనా సంబంధం లేకుండా ఇటుగా వచ్చిన ప్రతి ఒక్కరిని అరెస్టు చేసే ప్రయత్నం చేస్తుంది. సో ప్రభుత్వము నిరుద్యోగుల్ని పట్టించుకోవట్లేదు. ప్రభుత్వానికి ఇప్పుడు నిరుద్యోగులతో పెద్దగా అవసరం లేదు కాబట్టి అవసరానికి వాడుకొని మమ్మల్ని వదిలేసినటువంటి ఆవేదన అయితే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న కొంతమంది నిరుద్యోగులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం దీని పట్ల మరి ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది. సో ఉదయం అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చెనగాని దయాకరు ఏదైతే నిరసన కార్యక్రమం తెలియజేసారు, సో కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేసేటువంటి ప్రయత్నం చేశారు. సో దానికి కౌంటర్గా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళంతా కూడా సో నిరసన తెలియజేయడానికి ఆర్ట్స్ కాలేజ్ ముందుకు వచ్చారు. ఒకసారి మాట్లాడదాం. సో ఆర్ట్స్ కాలేజ్ ముందు నిరుద్యోగులు ఉన్నారు. సో బ్రదర్ చెప్పండి, ప్రధానంగా చెనగాని దయాకర్ అంటున్నారు, తర్వాత పాలాభిషేకం చేస్తారు, మీరు ఏదైతే రేవంత్ రెడ్డి మీకు న్యాయం చేస్తారు అంటున్నారు. సో న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? అన్న, మేము గత వారం రోజుల నుండి డిఎస్సి వాయిదా కోసం పోరాడుతున్నాం. గతంలో చూసుకున్నట్టయితే ఏదో ఒక రోజు పోలీసు వాళ్ళు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉండేటోళ్ళు, ధర్నా ఉంది అంటే. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే గత వారం రోజుల నుండి చూస్తే పోలీసు వాళ్ళు 300 నుండి 400 మంది డైలీ కంటిన్యూ ఇక్కడ ఉంటున్నారు. అంటే మేము ఇంత స్వచ్ఛందంగా పోరాడుతున్నాం కాబట్టే కదా వీళ్ళు ఇంతగానో మోహరిస్తున్నారు. మీరు అన్నట్టు కిరాయికి చేసే ధర్నాలు అయితే ఏదో ఒక రోజు చేసి వెళ్ళిపోయేటోళ్ళు, కానీ వారం రోజుల నుండి మాకు న్యాయం జరుగుతలేదనే కదా ఇన్ని రోజులు ఇక్కడ ఉండి మేము పోరాటం చేసేది. అయినా అందుకే కదా పోలీసు వాళ్ళు ఇంతమంది ఉండి రోజు మోహరిస్తున్నారు. ఇది కూడా తెలియాలి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా
మంచి గొప్పతనం ఉంది. ఎందుకంటే మనకు స్వతంత్రం తెచ్చిపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇది గుర్తించుకోవాలి. ఎవరో నా చిన్న చిన్న లీడర్లు ఏదో చెప్పారంటని చెప్పి పైన ఉన్న వాళ్ళకు ఉన్న వాస్తవం పోనీయకుండా మాకు న్యాయం జరగకుండా చూస్తున్నారు అనేది ఖచ్చితంగా దీంట్లో వాస్తవం ఉంది. అది అధికారం పైన ఉన్న వాళ్ళు గుర్తించాలి. డిఎస్సి వాయిదా పైన న్యాయమైన డిమాండ్ ఉంది. ఇది ఖచ్చితంగా సీఎం గారు ఒకసారి ఆలోచించి మాకు న్యాయం చేకూరుస్తారని మేము కోరుకుంటున్నాం. ఈరోజు చూసుకున్నట్లయితే పోలీసులు ఇంతమంది ఎందుకన్నా ఇక్కడ గతంలో ఒకటే రోజు ఉండేటోళ్ళు, నిజానికి ఈరోజు వారం రోజుల నుండి ఉంటూనే ఉంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. ముందు ప్రభుత్వం ఇప్పుడే ఏర్పడింది కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడే పునర్జన్మ లాగా ఇప్పుడే పుట్టుకొచ్చింది కాబట్టి మన స్టేట్లో చాలా ముందు చాలా మంచి కార్యక్రమాలు చేసేట్టు ఉన్నాయి. మాకు ఇప్పుడు న్యాయమైన డిమాండ్ చేస్తే నిరుద్యోగులు మీ గురించి గొప్పతనం చెప్పే ప్రతి ఒక్క చదువుకున్నోడు చెప్పాలంటేనే ఇప్పుడు మాకు వాయిదేసి మాకు న్యాయం చేస్తేనే ఈ గ్రామాల్లో ఉండే మా తల్లిదండ్రులకు ఓటేసిన వాళ్ళకు మీరు ఓటేసినందుకు మాకు న్యాయం జరిగిందని ఇప్పుడు మేము వెళ్ళి చెప్పుకోవాలంటే మీరు ఇది చెయ్యాలి. మీరు ఇప్పుడు చెప్పుకోకపోతే మళ్ళీ మేము కాలు మొక్కి అమ్మ మీరు మేము మీ చేత ఏపిచ్చిన ఓటు చాలా వృధాగా అయిపోయింది అనేది మేము కన్నీళ్లతోటి వాళ్ళకి చెప్పే దుస్థితిని మీరు తీసుకురావద్దు. ఇది గుర్తించుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం, మెయిన్గా ఇది గుర్తించుకోవాలని చెప్తున్నాం. కానీ వెంటనే డిఎస్సి వాయిదా వేయాలని మేము కోరుకుంటున్నాం. ఇంకొకటి, మీరు స్లాట్లు బుక్ అయినాయి అంటున్నారు. ప్రభుత్వం ఏం కోరుకుంటుంది? ప్రభుత్వము మనీ కోరుకుంటుందా? ఇంతమంది నిండు నిరుద్యోగుల జీవితాలను కోరుకుంటుందా? ఇంతమంది నిండు నిరుద్యోగుల జీవితం కావాలనుకుంటే మనీ పెద్ద విషయం కాదు. స్లాట్లు బుక్ అయినా పర్లేదు, క్యాన్సిల్ చేసి మాకు ఒక్క నిమిషం స్వాతి, మీరు టెన్షన్ పడకూర్రి. మీరు మాట్లాడినాకనే మిమ్మల్ని పోలీసులు ఏమైనా లిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. అసలు ఏంది మీరు ఇక్కడికి రానికి రీజన్ ఏంది? రానికి రీజన్ ఏం లేన ప్రెస్ మీట్ పెట్టిండు, వాళ్ళ శాంతియుతంగా వాళ్ళు పెట్టిరు. ఆయన ఏమనలే, లిఫ్ట్ చేస్తే ఆయనను కూడా చేయాలి. నేను ఇదే ఏసీపీ గారిని అడుగుతా. ఇప్పుడు మేము ప్రెస్ మీట్ కూడా మేము పెట్టలే, న్యాయబద్ధంగా అడుగుతాం. ఆయన చెనగం దయాకర్ కు ప్రెస్ మీట్ పెట్టే అర్హత లేదు. మేము పేడ్ ఆర్టిస్టులం అంటే ఊరుకోం, చెప్పులతో కొడతాం. నిజంగా మీ వెనకాల కేటీఆర్ కేసీఆర్ ఉన్నారా? నిజంగా ప్రతిపక్షాలు నడిపిస్తున్నాయా నిరుద్యోగుల్ని? అరే అధికారం చేతులు ఉందయా? ఫోన్లు హ్యాక్ చేసుకోరు, ఎందుకు వచ్చిన వాళ్ళు మా ఎమ్మటి ఎందుకు పడతారు వాళ్ళు? మాట్లాడినందుకు లిఫ్ట్ అయిందాక మేము వెళ్ళిపోతాం కదా, మేము వెళ్ళిపోతాం. అరే వాళ్ళు అడుగుతారు, పోలీసులు చూస్తే పోలీసుల వ్యవహారాలు చూస్తే వాళ్ళ డ్యూటీ వాళ్ళకి ఆదేశాలు ఇచ్చిర్రు. అంతగానో నియంత్రిత పాలన చేస్తున్నాం కాబట్టి మీరు తీసుకోబోండి అన్నారు, వాళ్ళు తీసుకోబోతుర్రు. అరే మాట్లాడే స్వేచ్ఛ లేకపోతే మీరే రికార్డింగ్ చేస్తారు. గతంలో కూడా మీరు ఇట్లాంటి ధర్నాలు చేసారు. గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు అప్పటికి ఇప్పటికి కంపారిజన్ చేస్తే క్యాస్ట్రాక్ వచ్చింది, మా క్యాస్ట్రాక్ వచ్చింది అన్న. మీరు ఇట్లున్నది పరిస్థితి, దయచేసి వదిలేయండి. ఆయనకు మాత్రం అర్హత లేదు, మమ్మల్ని వదిలేసేయండి. ప్లీజ్ మేడం, మిమ్మల్ని వెళ్ళిపోతాం. దయచేసి మేము శాంతియుతంగా మీరు చెనగం దయాకర్ ఎందుకు అరెస్ట్ చేయలేదు? మీరు చెనగం దయాకర్ ఎందుకు అరెస్ట్ చేయలేదు? మీరు చెనగం దయాకర్ ఎందుకు మాట్లాడారు? మేము ఏం చేసినామని మీరు దయచేసి అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.